చూడండి, ఐక్యతగా ఉన్నప్పుడు ఇక సాతాను మధ్యలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు. నేను ఇందాక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటి? మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే అది నా పరలోకములో ఉన్న తండ్రి వలన మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఇద్దరు అనగా భార్యాభర్తలు. ప్రాముఖ్యంగా దేవుని తలంపులో ఉన్నది ఏంటంటే భార్యాభర్తలు. సో కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఇది చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది కుటుంబాల్లో పిల్లలు దైవభక్తి కలిగి జీవించాలి అంటే తల్లిదండ్రుల యొక్క భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయాలి. నేను ఇందాక ఒక మాటను ధ్యానం చేస్తూ, అది ద్వితీయోపదేశకాండం 32:20లో ఏముందంటే, ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరంట 10,000 మందిని తరుముతారు. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రార్థన 1000 మంది శత్రువులను తరిమితే, కానీ ఇద్దరు కలిసి చేసిన ప్రార్థన ఎన్ని వేల మంది శత్రువులను తరుగుతుంది? 10,000 మంది శత్రువులు. చూసారు, అంత బలం ఉంది ఐక్యతలో. కాబట్టి కుటుంబంలో ఈ ఐక్యత అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వారి మధ్యలో ఐక్యత ఉంటుంది. దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు వారి మధ్యలో ఐక్యత ఉంటుంది. కాబట్టి కలిసి దేవుని సేవ చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఈ కుటుంబంలోనికి దేవుని ప్రమేయము తప్ప మూడవ మనిషి ప్రమేయం అంటూ ఉండకూడదు. దేవుని ప్రమేయం ఉండాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇద్దరు కలిసి ప్రార్థన చేసి దేవుని యొక్క తలంపుల్లో దేవుని ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి చక్కగా సంతోషముగా ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్న సమయంలో మూడవ వ్యక్తి వచ్చాడు వారిద్దరి మధ్యలో. వాడే సాతాను. ఏదైనా తోటలో సర్పరూపంలో వచ్చాడు, ఈ దినాల్లో మనుషుల రూపాల్లో వస్తాడు, బంధువుల రూపాల్లో వస్తాడు, లేకపోతే రక్షణ లేనటువంటి వారి రూపంలో వస్తాడు. వచ్చి ఐక్యతగా ఉన్నటువంటి, సంతోషముగా సమాధానంగా ఉన్నటువంటి వారిద్దరినీ కూడా వేరు చేశాడు. చాలా మంది ఈ దినాల్లో భార్యాభర్తల మధ్యలోనికి ఎవరో మూడో వ్యక్తి రావటం, వాళ్ళు ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఒకవేళ వాళ్ళ రక్షణ పొందిన వాళ్ళైతే వాళ్ళకి సలహాలు మనం దేవుని వాక్యానుసారంగా తీసుకోవచ్చును. కానీ మిగతా వారి యొక్క సలహాలు తీసుకుంటే ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాయి. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, వంట చెడిపోతే ఒకరోజు భోజనం అనేది చెడిపోతుంది, ఒకరోజు భోజనం నష్టమవుతుంది. అదే కనుక పంట చెడిపోతే 1 సంవత్సరము ఆదాయం నష్టం వస్తుందంట. కానీ జంట అంటే జతపరచబడిన వధువులు జంటే కనుక చెడిపోతే జీవితంలో సమస్తము నష్టమే. వంట చెడిపోతే ఒకరోజే నష్టం, ఆ రోజు తినలే. అదే కనుక పంట చెడిపోతే సంవత్సరం అంతా ప్రయాసపడినంత నష్టం వచ్చేస్తుంది. కానీ జంట చెడిపోతే జీవితంలో అంతా నష్టమే.